నెల్లూరులో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కూడా చాలా చోట్ల వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. నిన్న టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఇందుకు దాడికి వైసీపీ కార్యకర్తలే కారణం అంటూ టీడీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కార్యాలయంపై దాడికి దిగారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరొక వైపు ఇదే సమయంలో తిరుమల నాయుడు భార్య అన్విత తన బిడ్డతో సహా వైసీపీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా టీడీపీ అనుబంధ సంఘాలు కూడా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు వచ్చి వారిని స్టేషన్కు తరలించారు. ఇంతకుముందు తిరుమల నాయుడుపై దాడిని నిరసిస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ చర్యల్ని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు టీడీపీ కావాలని రాద్ధాంతం చేస్తోందని కోటమిరెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుడు తిరుమల నాయుడికి చాలా మందితో విభేదాలున్నాయని, ఆయనపై దాడితో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. విలువలకు, సాంప్రదాయాలకు పెద్దపీట వేసేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఎన్నికల్లో, రాజకీయాల్లో ఎంత వేగంగా, ఎంత ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ఎవరి పార్టీలో వారు ఏ స్థాయిలో రాజకీయాలు నడిపినా, ఫ్రాక్షన్ రాజకీయాలు, దాడులు, బెదిరింపులు, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారిపై దాడులు చేయించినటువంటి ఘటన గతంలో ఏనాడు కూడా నెల్లూరు నగరంలో లేదు. అనేక మంది సుదీర్ఘకాలం ఇక్కడ రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో తమకు పని చేయమని ఒత్తిడి చేయొచ్చు, లేకపోతే బతిమలాడుకోవచ్చు, అది వేరు. ఎవరైతే ఇతర పార్టీల్లో యాక్టివ్గా పనిచేశారో వారి మీద దాడులు చేయడం, బెదిరించడం, మీ ఆస్తులు ఏ విధంగా మిగులుతాయని చెప్పి బెదిరించడం, మీ వ్యాపారాలు ఏ విధంగా నడుపుకుంటారని బెదిరించడం, ఇంట్లో ఆడవాళ్లకు ఫోన్లు చేసి మీ భర్త ఏమవుతాడో చూడండి అని బెదిరించడం, ఇదొక దుస్సాంప్రదాయం. నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలో ఏనాడు కూడా ఈ కల్చర్ లేదు. ఈనాడు నిన్నటి రోజున తిరుమల నాయుడు గారిపై జరిగినటువంటి దాడి, అది ఒక కార్యకర్తపై జరిగినటువంటి దాడి కాదు. ఈ నెల్లూరు నగరంలో ఏనాడు లేనటువంటి విధంగా ఇటువంటి దాడులు చేయడం దురదృష్టకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ బెదిరింపులతో, రౌడీ రాజకీయంతో తెలుగుదేశం పార్టీని బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం.